తండ్రి, దయా కనికరం గల మా దేవ, నమ్మకమైన సజీవమైన తండ్రి, ఎన్నడూ మారని మార్పు చెందని దేవుడు, ఇక సమాప్తి పర్యంతం సదాకాలం మీతో కూడా ఉన్నాను అని చెప్పిన నీ మాటలు బట్టి ఉన్నాను చెల్లిస్తున్నాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా కొరకై సులువులు అప్పగించుకొని మీరు కార్చిన శ్రేష్టమైన పరిశుద్ధమైన రక్తం ద్వారా మానవాళికి ఇచ్చిన గొప్ప రక్షణకై విమోచనకై వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రేరణ చేసుకుని ఇంతవరకు కాపాడి సజీవుల గురించి యాత్రా జీవితంలో మరి యొక్క ఈ నూతన దినాన్ని మాకు అనుగ్రహించినారు. తండ్రి రాత్రంతా కాపాడారు. కొన్ని గంటలు నిద్ర విశ్రాంతి సజీవులు వెళ్ళిపోతుందిగా స్తోత్రాలు. ఉదయకాలం తండ్రి మీ సాన్నిధ్యంలో ప్రవేశించి శ్లాఘ్యత ఇచ్చారు, వందనాలు. ఎంతోమంది ఈ దినం చూడలేక లోకాన్ని విడిచిన వరకు ఉన్నట్టుగా మీరు చూపు వచ్చిన మీ ప్రేమకై స్తోత్రములు. మీరు ఇంతవరకు కాపాడినందుకై ఇష్టాలను కాపాడవాడు, కునుకడు నిద్రపోడు అన్న నీ వాగ్దానానికై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి కరోనా ఎంతో భయంకరంగా తండ్రి వ్యాపించి ప్రపంచం అంతా కూడా ప్రజలు ఎంతోమంది లక్షలాది మంది తండ్రి మా ప్రభా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. మానవ జీవితం అంతే తాత్కాలికం, కొద్ది కాలం అనే జీవితం ఇది. రేపు ఏం ముగిస్తుందో తెలియని దినాలు తండ్రి. ప్రస్తుతం ఇక్కడ కూడా తెలంగాణలో కూడా కరోనా మరి వ్యాపిస్తుంది. అక్కడక్కడ మా తండ్రి మీరే జ్ఞాపకం చేసుకోరండి. గవర్నమెంట్ కూడా తండ్రి మా ప్రభా కలవరం కలిగిస్తూ ఉన్నారు. తండ్రి జ్ఞాపకం చేసుకొని సహాయపడము, ఖర్చు పెట్టము తండ్రి. దీనికి నివారణ మరి ఔషధాలు కనిపెట్టారు. త్వరలోనే మార్కెట్లో రాబోతుంది. మరి వాళ్ళు తెస్తే మా తండ్రి అనేక జీవితాలు స్వస్థత పొందగలిగినట్లుగా సహాయం చేయండి. ఎంతోమంది హాస్పిటల్స్ అంతా కూడా తండ్రి కరోనా వ్యాధిగ్రస్తుల ద్వారా మా తండ్రి మా ప్రభా ఖాళీ లేనటువంటి స్థితిలో మరి ప్రభా చూడగలుగుతున్నాం. పరిస్థితులు చాలా జటిలంగా కనిపిస్తున్నాయి. తండ్రి సహాయం చేయండి, కూర్చోబెట్టండి. ఈ తెగులు మీరు నివారణ చేయండి. జీవం గల తండ్రి, పాపం యొక్క మరణం, పాపం యొక్క ఫలితం మరణం అన్నట్లు పాపం యొక్క వ్యాధి ప్రబలిపోయిన దినాల్లో ఉన్నాం. అతని విస్తారంగా ప్రజలు ఇష్టానుసారంగా జీవించే దినాలుగా కనిపిస్తున్నాయి. సహాయం చేయండి దయగల తండ్రి. మరి కుటుంబ ప్రార్థనతో ప్రారంభించడానికి ఇస్తున్నాం సమయాన్ని బట్టి వందనాలు. మా తండ్రి ప్రస్తుత దినాల్లో యెహోషువ గ్రంథం యొక్క పాఠాలు మా తండ్రి మా క్రైస్తవ జీవితానికి ఆశీర్వాదకరంగా యుద్ధవీరుడిగా యెహోషువ ఎలా ధైర్యంగా ముందుకు సాగలిగినాడు. శత్రువులతో మంది రకరకాలుగా విజృంభించినప్పుడని తాను ధైర్యంతో ప్రభు కొరకు విజయశాలిగా మా తండ్రి మా ప్రభు అనేక యుద్ధాలు జయించాడు. కనుక మేము కూడా క్రైస్తవ పోరాటంలో అనుదినం యుద్ధమే అని పాడుతూ ఉంటాం ఒకసారి. కనుక ఒక శరీరమే ఆత్మకే పోరాటం, శత్రువు. కనుక మీరు జ్ఞాపకం చేసుకోనండి, సహాయం చేయండి, కూర్చోపెట్టమని ప్రార్థిస్తున్నాం. ఇదిను మా తండ్రి మా ప్రభు ఈ యెహోషువ పాఠం మా క్రైస్తవ జీవితంతో దాన్ని అనుభవించుకోవడానికి కూడా సహాయం చేయండి. రాగలవారిని బట్టి వందనాలు. రావాల్సిన కూడా మీరే సకాలంలో రావడానికి కూడా సహాయం చేయము. మీ సన్నిధి మాతో ఉంచము. తెరుగుని ఆకాశం దయచేయము. ఎప్పుడు నిర్మూలన కాంపౌండ్ చుట్టూ కూడా మీ దూతలు ఉంచండి. ఈ వారం అంతటిని మీరు ఇచ్చే ఎవరి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. ఈ వారం అంతా ఎంతవరకు కాపాడారు, మీకు వందనాలు. సాయంత్రం కమాండ్ యూత్ మీటింగ్, శనివారం సహాయం చేయము, జ్ఞాపకం చేసుకోము. ఆదివారం ఆరాధన, ఏబీ షిఫ్ట్ తండ్రి సహాయం చేయండి. వాతావరణాన్ని కూడా మరి సెలవుపరిచారు, వర్షాలు ఇస్తున్నారు సమృద్ధిగా. గుర్తుపెట్టము, జ్ఞాపకం చేసుకోను. దయగల తండ్రి, ఆఖరి కాలం చివరి కాలం అపాయకర దినాల్లో ఉన్నాం. మీరు ఆఖరితో సమీపమైన దినాలు, దుర్దినాలు, అక్రమము అనేది పలు విధాలుగా వ్యాపిస్తున్న దినాల్లో, విస్తరిస్తున్న దినాల్లో మీరు సహాయం చేయండి, కూర్చోబెట్టండి.
ఇంతవరకు మీరు కాపాడేందుకే స్తోత్రాలు తండ్రి. యెరూషలేములో ఉన్న దావీదుని బట్టి కాపాడుతున్నట్లు మీ దాసుడు మా తండ్రి లేట్ బక్షి గారిని బట్టి ఈ పరిచయం మీరు ఇంకా కొనసాగిస్తూ ఇంతవరకు కాపాడడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి వదనాలు. మా తండ్రి సహాయం చేయము, మీ సన్నిధి మాతో ఉంచము. అట్లా ఆయా స్థలాల్లో అనారోగ్యంలో ఉండేవారిని మా తండ్రి మీరు కూర్చోబెట్టి ఏప్రిల్లో ఉన్నవారిని కూడా వృద్ధులుగా ఉన్నవారు, అనారోగ్య పరిస్థితులు ఉన్నవారు వారిని తాకి నెమ్మది, స్వస్థత, ఆరోగ్యం దయచేయండి. నేను స్వస్థపరిచి యెహోవాని అన్నారు. ప్రభా నీ గుడారం ఏ తెగులు సమీపించడాన్ని వాగ్దానాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థన అంగీకరించండి. యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యుడా నువ్వు గిబియోనులో ఉండుము, చంద్రుడు ఆయాలో ఉండమన్నప్పుడు యెహోషువ చిన్న ప్రార్థన చేసినప్పుడు ఆలకించిన దేవుడివి, అద్భుతం చేసిన దేవుడివి, ఆశ్చర్యకార్యాలు జరిగించిన దేవుడివి, మార్పు లేని వాడివి, మాట తప్పని దేవుడుగా ఉన్నందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు గొప్ప కార్యములు చేసిన పాత పుస్తకం అయితే 206. కొత్త పుస్తకము 206 పాత పుస్తకం. ప్రభు గొప్ప కార్యము చేసినని మనము సహించెదము. ప్రభు గొప్ప కార్యములు చేసినని మనము సహించెదము. ప్రభు గొప్ప మేలుల వర్షము
తొలగించి ఘనకార్యములను చేసే మన భారములన్నీ తొలగించి ఘనకార్యములను చేసే దినమెల్లా పాడుతూ యెహోషువ గ్రంథం 10 Joshua chapter 10. యెహోషువ ఆహిని పట్టుకున్న సంగతి అతడు యెరికోను దాని రాజును నిర్మూలం చేసినట్లు ఆయనే దాని రాజును నిర్మూలం చేసిన సంగతి గిబియోను నివాసులు ఇశ్రాయేలుతో సంధి చేసుకొని వారితో కలిసిపోయిన సంగతి యెరూషలేము రాజు అయిన అదోనీసెదెకు వినినప్పుడు అతడు అతని జనులను మిగులా భయపడిరి. హెబ్రోను రాజైన హోహమునొద్దకు యర్మాత్ రాజైన పిరాము నొద్దకును లాకీషు రాజైన యాఫియా వద్దకును ఎగ్లోను రాజైన డెబీరు నొద్దకును వర్తమానం పంపెను. కాబట్టి అమోరీల 5 రాజులను అనగా యెరూషలేము రాజును, ఎగ్లోను రాజును, యర్మూతు రాజును, లాకీషు
గిబియోనీయులు మన్యములలో నివసించు అమోరీయుల రాజులందరూ కూడి మా మీదకి దండెత్తి వచ్చి ఉన్నారు కనుక నీ దాసులను చేయబిడువక త్వరగా మా ఎద్దకు వచ్చి మాకు సహాయం చేసి మమ్మను రక్షించమని గిల్గాల్లో దిగి ఉన్న కార్యంలో యెహోషువకు వర్తమానం పంపగా యెహోషువ అతని యూదుల పరాక్రమం గల శూరులందరూ గిల్గాలుకు బయలుదేరి అప్పుడు యెహోవా వారికి భయపడకము, నీ చేతికి వారిని అప్పగించుతున్నాను, వారిలో ఎవడనూ నీ ఎదుట నిలువడని యెహోషువతో సెలవీయగా యెహోషువ గిల్గాల్ నుండి ఆ రాత్రి అంతే నడిచి వారి మీద హఠాత్తుగా పడారు. అప్పుడు యెహోవా ఇశ్రాయేలు ఎదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను ఎదుట ఘోరముగా వారిని హతం చేశాను. బేత్ హోరోనుకు పైకి ఓ మార్గమున అజేకా వరకును మక్కేదా వరకును యోధులు వారిని తరిమి హతము చేయించు వచ్చిరి. మరియు వారు ఇశ్రాయేలు ఎదుట నుండి బెత్ హోరు అజేకాకు వచ్చి ఆకాశం వడగండ్ల వరకు పడవేసి కనుక వారు దాని చేత చనిపోయి ఇశ్రాయేల్ కత్తివలసి ఉన్న వారి కంటే ఆ వడగండ్ల చేత వచ్చిన వారు ఎక్కువ మంది అయ్యారు. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. సూర్యుడా, నువ్వు గిబియోనులో నిలువు, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువు. జనులు తమ శత్రువుల మీద పగదీర్చుకుని వరకు సూర్యుడు నిలిచను, చంద్రుడు ఆగి అనే మాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశమందు నుంచి ఇంచుమించు ఒకనాడెళ్ళ అస్తమయం త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినమంతటి దినం దానికి ముందు కానీ దానికి తర్వాత కానీ ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధం చేశాను. ఆ రాజులందరూ పారిపోయి మక్కేదా ఎందలి గుహలో దాగి ఉండిరి. మక్కేదా ఎందలి గుహలో దాగిన ఆ రాజులై యెహోషువ ఆ గుహ ద్వారమున అడ్డముగా గొప్ప రాళ్ళను దొర్లించి వారిని కాచుటకు మనుషులను ఉంచుడి. మీ దేవుడైన యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించున్నాడు కనుక వారిని తమ పట్టణంలోనికి మరల వెళ్ళనీయకుండా నిలవక వారిని తరిమి వారిని వెనుపెట్టి వారిని కొనివేయకూడదు. వారు బొత్తిగా నశించు వరకు యెహోషువ ఇశ్రాయేలును బహు జన సంహారం చేయుట కడతేర్చిన తర్వాత వారిలో మిగిలి ఉన్నవారు ప్రాకారం గల పట్టణంలో చొచ్చిరి. జనులందరూ మక్కేదా ఎందలి పాలెములున్న యెహోషువకు సురక్షితంగా తిరిగి ఇశ్రాయేలుకు విరోధంగా ఒక్క మాట ఏమైనా ఆడుటకు ఎవరికి కూర్చుండించాడు. యెహోషువ ఆ గుహకు అడ్డము తీసివేసి గుహలో నుండి 5 రాజులను నా ఎదుకు తీసుకొని రండి అని చెప్పగా వారు అలాగే చేసి యెరూషలేము రాజును, ఎఫ్రోను రాజును, యర్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును రాజులయ్యారు. గుహ నుండి అతని తీసుకొచ్చి వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి యెహోషువ ఎదుకు తీసుకొని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలులందరినీ పిలిపించి తనతో యుద్ధమునకు వెళ్ళి వచ్చిన యోధుల అధిపతులతో మీరు దగ్గరికి రండి,
ఈ రాజుల మెడ మీద మీ పాదములను ఉంచుడని చెప్పగా వారు దగ్గరికి వచ్చి వారి మెడల మీద తమ పాదములను ఉంచిరి. అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడకుడి, చెడియకుడి, దృఢత్వం వహించి ధైర్యంగా నుండి. ఎవరితో యుద్ధం చేయదురో ఆ శత్రువులందరికీ యెహోవా మీరు చేసినట్టే చేయదురు. తర్వాత యెహోషువ వారిని కొట్టి చంపి 5 చెట్ల మీద వారిని ఉరితీసెను. వారి శవములు సాయంకాలం వరకు ఆ చెట్ల మీద వేలాడుచుండెను. ప్రొద్దుగొక్క సమయమున యెహోషువ సెలవేయగా జనులు చెట్ల మీద నుండి వారిని దింపి ఆయన గృహలోనే ఆ శవములు పడవేసి ఆ గృహ రాళ్ళను తీశారు. నీటి వరకు ఆ దినమున యెహోషువ మక్కే దాన్ని పట్టుకొని దాని రాజును కత్తి వాతను హతము చేసెను. అతడు వారిని దానిలో ఉన్న వారందరినీ నిర్మూలం చేసెను. ఎరికో రాజునకు చేసినట్లు మక్కేదా రాజునకు చేసెను. యెహోషువ అతనితో కూడా ఉన్న ఇశ్రాయేలు అందరూ మక్కేదా నుండి లిబ్నాకు వచ్చి లిబ్నా వారితో యుద్ధం చేసిరి. యెహోవా దాని రాజును ఇశ్రాయేలుకు అప్పగింపగా వారు నిశేషముగా దానిలో ఉన్న వారందరినీ కత్తివాతను హతము చేసిరి. అతడు ఎరికో రాజునకు చేసినట్లు దాని రాజునకు చేసెను. అంతటా యెహోషువ అతనితో కూడా ఇశ్రాయేలు అందరూ లిబ్నా నుండి లాకీషుకు వచ్చి దాని దగ్గర దిగి లాకీషు వారితో యుద్ధం చేయగా యెహోవా లాకీషును ఇశ్రాయేలు చేతికి అప్పగించెను. వారు 2వ దినమున దాన్ని పట్టుకొని తాము లిబ్నాకు చేసినట్లే దానిని దానిలో ఉన్న వారందరినీ కత్తి హతము చేసిరి. లాకీషుకు సహాయం చేయుటకు గెజెరు రాజైన హూరాము రాగా యెహోషువ విశేషంగా దాన్ని హతం చేసి అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలందరూ లాకీషు నుండి ఎగ్లోనుకు వచ్చి దాని ఎదుట దిగి దాని నివాసులతో యుద్ధం చేసి ఆ దినమున దాన్ని పట్టుకొని కత్తివాతము వారిని హతం చేసి అతడు లాకీషుకు చేసినట్లే దానిలో ఉన్న వారిని అందరినీ ఆ దినము నిర్మూలం చేసి అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేల్ అందరూ ఎగ్లోన్ నుండి హెబ్రోను మీదకి పోయి దాని జనులతో యుద్ధం చేసి దాన్ని పట్టుకొని దాని రాజును దాని సమస్త పురములను దానిలోనున్న వారినందరినీ కత్తివాత హతం చేసి అతడు ఎగ్లోనుకు చేసినట్టే దానిలో ఉన్న వారందరినీ నిర్మూలం చేసి అప్పుడు యెహోషువ అతనితో కూడా ఇశ్రాయేల్ అందరూ దెబీరు వైపు తిరిగి దాని జనులతో యుద్ధం చేసి దానిని దాని రాజును దాని సమస్త పురములను పట్టుకొని కత్తివాత హతం చేసి దానిలో ఉన్న వారందరినీ నిర్మూలం చేసి అతడు హెబ్రోనుకు చేసినట్లు లిబ్నాకు దాని రాజునకు చేసినట్లు అతడు దేవీరునకు దాని రాజునకు చేసెను. అప్పుడు యెహోషువ మన్యా ప్రదేశమును, దక్షిణ ప్రదేశమును, శశేల ప్రదేశమును, చర్యుల ప్రదేశమును వాటి రాజులందరినీ జయించను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు అతడు శేషమేమీ లేకుండా ఊపిరిగల సమస్తమును నిర్మూలం చేశారు. ఆదేశం బర్నేయ మొదలుకొని గాజా వరకు గిబియోను వరకు ఓషేను దేశం అంతటినీ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేళ్ల పక్షముగా యుద్ధం చేయుచుండెను గనుక సమస్త రాజులను అందరినీ వారి దేశములను యెహోషువ ఒక్క దెబ్బతోనే పట్టుకొనెను. తర్వాత యెహోషువ అతనితో కూడా ఇశ్రాయేలు అందరూ గిల్గాల్లోని పాలెమునకు తిరిగి వచ్చిరి. దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం ఇప్పుడు ఇశ్రాయేలు వారి మీదకి ఎంతమంది పోగై వచ్చినా కూడా
వారిని ఎలాగ జయిస్తున్నారు, హతం చేస్తున్నారు. వారి దేశాన్ని కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. ఎందుకంటే దేవుడే వారి పక్షంగా యుద్ధం చేస్తున్నారు. దేవుని ఉద్దేశం అది కూడా ముందుగానే మనం చదువుకున్నాం. కనానీయుల దేశస్థుల యొక్క దుష్టత్వాన్ని బట్టి వారి దేశమే వారిని కక్కివేసింది అని కూడా చదువుతున్నాం. విగ్రహారాధన ఒకటే కాదు, ఇంకా అనేకమైన అక్రమ క్రియలలో జీవిస్తుండిన జనులు వారి దేశము ఇశ్రాయేలుకు అప్పగించాడు. మరి ఎరికోను ఓడించినట్టు గిబియోను కూడా సమాధానపడినట్టు వార్త విన్నప్పుడు, గిబియోన్ అంటే పెద్ద పట్టణము, అందుకే ఆయి కంటే పెద్ద పట్టణము, అందుకే తక్కిన రాజులు వారికి ఇంకా భయమేసింది. ఇంకా ఇశ్రాయేలీయులు ఎలాగో ఒక్కొక్క దేశాన్ని జయిస్తున్నారు అనే వార్త ఆ చుట్టు ప్రాంతంలో ఉన్న దేశాలన్నీ వినబడినప్పుడు వారికి ఇంకా ధైర్యం చాలలేదు. ఒక విధంగా దేవుడు మనలోనూ మన ద్వారాను మన మధ్యలోనూ ఎలాంటి కార్యం చేస్తున్నాడు అనేది ఇతరులకు తెలియాలి. ఒక విధంగా దాన్ని మనం కూడా ఇతరులకు చెప్పాలి. దేవుని కార్యములను అన్యజనులకు కూడా చెప్పాలి. అప్పుడే వారు నిజమైన దేవుడని యేసు ప్రభువును నమ్మడానికి కూడా కొంత భయం కలిగి వారు కూడా లోబడవచ్చు, లేదా ఎదురాడితే నశిస్తారు. ఏదో ఒకటి జరగాలి. మనము పాపం మీద విజయం పొందాము. అది ఎంత గొప్ప విజయం. మరణం మీద విజయం పొందాము యేసు ప్రభు ద్వారా. అది ఎంత గొప్ప విజయం. ఇంకా లోకం యొక్క పట్టులో మనుషులందరూ ఉంటున్నారు. లోక ఆకర్షణలో ఉంటున్నారు. లోకములో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబంలో మునిగిపోయారు. ఎవరైనా లోకమును తృణీకరించి లోకమును జయించేవారుగా జీవిస్తే అది లోకానికి ఒక వింత, మనుషులకు అదొక ఆశ్చర్యం. ఒక విధంగా లోకమంతా దుష్టత్వములో ఉంది అని కూడా ఉంది. దుష్టత్వములో ఉంది అన్నమాట చదువుతారా? దుష్టుని అందుంది అని కూడా అర్థం ఉంది. 1 యోహాను పత్రికలో ఆ మాట చూడండి. కింద 5:19 5:19 చదువు. మన
మనం దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగు. కింద మార్జన్లో దుష్టుని అందు పడి ఉన్నది. కాబట్టి లోకమంతా కూడా సైతాను చేతిలో ఉంది. అంటే వారే అప్పగించుకున్నారు, లోకానికి లొంగిపోయారు, పాపములో ఉన్నారు, మరణం క్రింద ఉన్నారు, మరణ భయంతో కూడా ఉన్నారు, మరణ భయం అనే దాసత్వములో ఉన్నారు. వీటి నుండి విడుదల, విజయం యేసు ప్రభు ద్వారా పొందినాము. ఇప్పుడు మనము పాపం చేయకుండా పరిశుద్ధులుగా జీవిస్తున్నాం, లోక ఆకర్షణలో లేకుండా జీవిస్తున్నాం, సైతాన్ని కూడా జయిస్తున్నాం, దురాత్మలను కూడా వెళ్ళగొడుతున్నాం అనే వార్త అన్యులకు ఆశ్చర్యం. అందుకే దేవుడిచ్చిన విజయము, ఆ దేవుడు ఎంత గొప్పవాడు అని అనేకులకు తెలిసి వారు దేవునికి భయపడి, ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన విజయాన్ని చూచి అన్యజనులు ఎట్లా భయపడ్డారో, కొంతమంది లొంగిపోయారో, సమాధానపడ్డారో, కొంతమంది యుద్ధానికి కూడా సిద్ధపడ్డారో, వారిని కూడా దేవుడు ఎలాగ నశింపజేశాడు. ఇవన్నీ ఒక విధంగా ఆత్మీయంగా మనకు పాఠం. గిబియోనులు సమాధాన పడడం ఇతర రాజులకు నచ్చలేదు. ఎందుకంటే గిబియోను కూడా పెద్ద పట్టణమే. వీళ్ళే సమాధాన పడ్డారు అంటే ఇంకా మా సంగతి ఏంటి అని గిబియోను సమాధాన పడిన దాన్ని బట్టి చాలా రాజులు, ముఖ్యంగా హెబ్రోను రాజు అభ్యంతరపడ్డాడు. గిబియోను మీద కోపం తెచ్చుకున్నారు, గిబియోను మీదకి దాడికి వెళ్ళారు. ఒక విధంగా ఇది మనకేం చూపిస్తుందంటే, ఎవరైనా రక్షణ పొందితే లోకము వారిని ఏం చేస్తారు? సాధారణంగా ద్వేషిస్తారు. ఇంకా కొత్తగా రక్షణ పొందిన వారిని వెంటాడుతారు, ఇంకా వారిని తరుముతారు, ఇంకా వారిని కష్టపెట్టడానికి చూస్తారు. కొంతమంది అన్యుల కుటుంబాల నుండి నమ్మిన వారి యొక్క పరిస్థితి కొన్నిసార్లు చెప్పుకొని ప్రార్థన కూడా చేయించుకుంటారు. ప్రభువును నమ్మి బ్యాప్టిజం తీసుకుంటే వారిని మరలా వెనుకకు లాగడానికి ప్రభువును నమ్మని కుటుంబస్తులు, బంధువులందరూ ఏదేదో చేస్తుంటారు. వారికి అన్యునితో పెళ్లి చేయడానికి కూడా అమ్మాయిలు అయితే ప్రయత్నం చేస్తుంటారు. ఇంకేం చేస్తారు? ఆస్తిలో భాగము ఇవ్వము అని చెప్తారు. ఇంకా అన్నం కూడా సరిగా పెట్టరు అనుకుంటా. ఇంట్లో కూడా ఉండవద్దు అంటారు. యబూసీల మీద, ఆ గిబియోన్ల మీద పగబట్టినట్టే ప్రభువును నమ్మిన వారి మీద నమ్మని వారు పగబడతారు. అది సర్వసాధారణమైన విషయమే. అందుకే మనము కొత్తగా ప్రభువును నమ్మిన వారిని శిశువులను పోలిన వారు వాళ్ళ విషయమై యెహోషువ ఇశ్రాయేలు ఎలాగ సహాయపడడానికి యుద్ధానికి కూడా బయలుదేరారు, అలాగ మనం కూడా వారిని ఆదుకోవాలి, సహాయపడాలి. వారికి ఏ విధంగానైనా
కాపుదల దేవుడిచ్చేటట్టు ప్రార్థన చేయాలి. కొత్తగా జన్మించిన శిశువులను పోలి, ఆ మాట చదవండి, 1 పేతురు 2:1. రెండవ వచనం చదవండి. ప్రభు దయాళుడని రుచి చూచిన ఎడలా మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించు. పేతురు వారికి సలహా ఇస్తున్నాడు. నిర్మలమైన దేవుని వాక్యం ఏది మిశ్రితం లేకుండా వారికి అందియాలి. అప్పుడు వారు ఆత్మీయంగా ఎదుగుతారు. చిన్న బిడ్డలకు మంచి పాలు, ముఖ్యంగా వారికి సాధారణంగా ఇచ్చే ఆహారం అదే. మొదట్లో పాలు, నీళ్లు కలపని పాలు, స్వచ్ఛమైన పాలు. కొంతమంది పాలలో నీళ్ళు కలుపుతారు, కొంతమంది నీళ్ళలో కూడా పాలు కలుపుతారు. ఒక ఆయన పాలలో నీళ్లు కలిపాడని కేసు అయింది. అప్పుడు వాళ్ళు లాయర్ చెప్పాడు. జడ్జి అడిగినప్పుడు నువ్వు ఏం చెప్పాలంటే, నేను పాలలో నీళ్ళు కలపలేదు కానీ నీళ్ళలో పాలు కలిపానని చెప్పు. ఆయన అట్లే చెప్పాడు. ఆ కేసు క్యాన్సిల్ అయింది. అంటే ఆయన మీద మోపిన నేరం సరికాదు అని. ఆయనే నిజంగా పాలలో నీళ్ళు కలిపినా నీళ్ళలో పాలు కలపడం ఇంకా ఘోరం అనుకోండి. సరే, వాక్యముతో మనం ఏది చేర్చవద్దు, అదొక గొప్ప హెచ్చరిక. స్వచ్ఛమైన వాక్యం దేవుని బిడ్డలకు అందించాలి. దేవుని ఉద్దేశ ప్రకారం ఉన్న అర్థమే చెప్పాలి. ఏది దానికి కలపకూడదు, మరి వైదొలగించకూడదు. దేవుని చిత్తం, దేవుని సంపూర్ణమైన సంకల్పము తెలియచేయాలి. దాని ద్వారా దేవుని ప్రజలు ఎదుగుతారు. అలాగ పోషించాలి. అదొక గొప్ప బాధ్యత. కొన్నిసార్లు సొంత జ్ఞానంతో కూడా మనం తప్పిపోతాం. కొన్నిసార్లు మనుషుల యొక్క ప్రభావం కూడా ఉంటుంది. కొన్నిసార్లు మనం కూడా యథార్థంగా లేకపోతే ఏదేదో చెప్పేస్తాం. ఇప్పుడు పాలలో నీళ్ళు కలిపినట్టు, లేకపోతే నీళ్ళలో పాలు కలిపినట్టు అయిపోతుంది. అందుకే నిర్మలమైన పాలతో కొత్తగా జన్మించిన శిశువులను పోలి దాన్ని అపేక్షించి మీరు ఆత్మీయంగా ఎదుగుదల పొందాలి అని పేతురు విశ్వాసులను పోషించే వారికి హెచ్చరిక, వాక్యం వినేవారికి కూడా హెచ్చరిక. కొన్ని భేదాలు శరీరములో ఉన్నందుకు, లోకంలో ఉన్నందుకు కొన్ని వ్యత్యాసాలు కూడా వస్తాయి. వాటిని కూడా జయించాలి. దేవుని బిడ్డల మధ్యలో ఏదో ఒక భేదం పుట్టించడానికి సాతాను కూడా ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తుంటాడు. ఐక్యతగా ఉంటే సైతానుకు దెబ్బ. అందుకే దేవుని బిడ్డలు ఐక్యతగా లేకుండా ఏదో ఒకటి సృష్టిస్తాడు. ప్రాంతీయ భేదమో, భాషా భేదమో, లేకుంటే ఇంకేదైనా సృష్టించి భేదాలు పుట్టించడానికి ప్రయత్నం చేస్తుంటాడు.
అది కూడా మనం జాగ్రత్త తీసుకోవాలి. దేవుని కుటుంబం, యేసు ప్రభువారి యొక్క శరీరం, పరలోక రాజ్యములో మనం యుగయుగాలు కలిసి ఉండబోతున్నాం. నిత్యత్వం అంతా అలాగున్నప్పుడు మనం ఎంత ఓర్పుతో ఉండాలి. సైతాను యొక్క దాడులన్నిటినీ మనం జయించాలి. సైతాను ఏదో ఒక రీతిగా ఒక భేదం కలిగించడానికి ప్రయత్నం చేస్తాడు. వాటన్నిటిని మనం లెక్క చేయవద్దు, లేదా వాటిని జయించాలి అనేది కూడా అనేక చోట్ల మన కొరకు రాయబడి ఉంది. కాబట్టి క్రీస్తు యేసునందున్న పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి. ఆ మాట చదవండి, కాపాడుకోవాలి. పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యత. ఎఫెసీ 4:1 చదవండి. కాబట్టి 19 చేత అదే ఆత్మ కలిగించు ఐక్యము కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, సరే అంతే, ఆత్మ కలిగించు ఐక్యత. అది మనకు కాపుదల, క్షేమము, అది మనకు ఆధారము, అది మనకు నిత్యమైన స్థితి. ఒక విధంగా గ్రహింపు కూడా మనకు ఉండాలి. దేవుడు మనల్ని ఐక్యపరిచాడు నిత్యత్వానికి, కొద్ది రోజులకు కాదు. ఈ కొద్ది రోజుల జీవితంలో సైతాను ఎన్నో భేదాలు కలిగించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. వాటిని మనం జయించాలి. భక్సింగ్ గారు ఉత్తరాలు రాసేటప్పుడు చివరికి ఏం రాసేవారు? యువర్స్ ఇన్ హిస్ ఇటర్నల్ బాండ్స్ ఇట్లా రాసేవారు. నిత్యత్వం వరకుండే బంధుత్వములో ఉన్న మీ సహోదరుడు అని రాసేవాడు. నిత్యత్వం వరకు బంధుత్వం కలిగిన మీ సహోదరుడు. ఇప్పటి నుండి అట్లా రాయండి. కొద్ది రోజుల కొరకు బంధువులుగా ఉన్న మీ సహోదరుడు అని ఎప్పుడైనా రాశారా? ఏమన్నా? ఎవరు రాయలేదనుకుంటారు. అది రాయరు, ఇది రాయరు. కానీ దైవజనుడు అట్లా రాసేవాడు. ఆయన గ్రహింపు చూడండి. మనం నిత్యత్వం వరకు సహోదరులుగా, సహోదరులుగా కలిసి ఉండబోతున్నాం. ఆ బంధుత్వములో మీ సహోదరుడు అట్లా రాసేవాడు. అందుకే శత్రువును జయించడానికి, శత్రు యొక్క దాడిని మనం జయించడానికి తేటైన గ్రహింపు మనకు ఉండాలి. సహోదరుల మీద దివారాత్రము నేరం మోపు అపవాది. సహోదరుల మీద నేరం మోపు, అది కూడా దివారాత్రం. మనమైనా రాత్రి నిద్రపోతాము, సైతాను నిద్రపోడు. నిద్రపోకుండా కూడా కొన్నిసార్లు మధ్యలో కూడా లేపి ఎవరి మీదనైనా నేరం మోపడానికి ప్రేరేపణ చేస్తుంటాడు. దివారాత్రం ఇదే పని. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలి. మరి గిబ్యోనులు సమాధాన పడినందుకు, ఇశ్రాయేలుతో చేరినందుకు తక్కిన దేశాలన్నీ కక్ష పెట్టుకొని వారి మీదకి యుద్ధానికి పోయినట్టే పరిస్థితి. దేవుని బిడ్డలు కూడా జాగ్రత్తగా లేకపోతే, పసిప్రాయులుగా ఉంటే
వారు పాపములో పడిపోవచ్చు, వెనకంజ వేయవచ్చు. అలాంటి పరిస్థితిలో కూడా వారిని ఆదుకోవాలి. అది ఆత్మీయంగా ఎదిగిన వారి యొక్క బాధ్యత. మీలో బలవంతులైన వారు ఏం చేయాలా? ఆ మాట చదువు. హెచ్చరించాలా ప్రేమతో. ఆ మాట గుర్తుంటే చెప్పండి. రోమా 15 మొదటి వచ్చు చదవండి. కాగా బలవంతులైన మనం మనల్ని మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాం. రెండు కూడా చదువు. క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడు ఒకటి బలహీనులను ఎలాగ ఆదుకోవాలి అనేది ఒక బాధ్యత. ఇంకో చోట కూడా ఉంది, మీరు శోధించబడకుండా. గలతీ 6:1. ఎవరైనా చదవండి. సహోదరులారా, చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో వారిని మంచి దారికి తీసుకురావాలి. బలహీనులైన వారు, విశ్వాసంలో ఎదగని వారు, పసిప్రాయులు, అప్పుడిప్పుడే రక్షణ పొందిన వారు కొన్నిసార్లు కొన్ని ఆచారాలకు లొంగిపోతారు. కొన్ని అలవాట్లు, కొన్ని బెదిరింపులు, మనుషుల యొక్క ఒత్తిడిలు, సైతాని యొక్క మోసకరమైన శోధన ఎన్నో ఉంటాయి. వారిని ఆదుకునేది ఒక బాధ్యత. గిబియోనీలను ఆదుకునేది ఇశ్రాయేలీయుల బాధ్యత. గిబియోనులు కూడా మనవి చేశారు, ఇదిగో ఇన్ని దేశాలు మా మీదకి యుద్ధానికి వచ్చేస్తున్నాయి, మాకు సహాయపడండి, మమ్మల్ని రక్షించండి అని బ్రతిములాడుకున్నారు. అందుకే అనేక చోట్ల రాయబడిన హెచ్చరిక విశ్వాసంలో ఎదిగిన వారికి లేదా సేవకులకు లేదా కాపరులకు ఎన్నో హెచ్చరికలు ఉన్నాయి. బలహీనులైన వారిని ఆదుకోవాలి. ఒకరి భారం ఒకరు భరించాలి. ఒకరి భారం ఒకరు భరించాలి. మన భారం కూడా మనం భరించాలా, ఇతరుల భారం కూడా భరించాలి. అది కూడా ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అది కూడా చాలా ముఖ్యమైన పరిచర్య. ఒకరితో ఒకరు తమ తప్పిదములు కూడా ఒప్పుకోవాలి. అది కూడా ఒక సవాలు, లేకుంటే ఒక ఆదరణ. ఏదైనా తప్పు మనం చేసింది ఇతరులతో ఒప్పుకుంటే అది వారికి హెచ్చరిక కూడా.
ఒక విధంగా స్వస్థత కూడా. ఆ మాట చదవండి. యాకోబు 5:16 చదువు. మీ పాపము ఒకరితో ఒకరు ఒప్పుకుంటారు. కొంచెం కష్టమే. ఇక చిన్నోళ్ళ దగ్గర ఒప్పుకునేది ఇంకా కష్టం. కానీ అది వారికి కూడా ఒక ప్రోత్సాహం. చూడు, నీకంటే పెద్దవారే ఒప్పుకున్నారు, నువ్వు ఒప్పుకోకుండా. అది వారికి కూడా ఒక హెచ్చరిక, వారికి కూడా ఒక ఆదరణ, వారికి కూడా ఒక సమాధానము, ఒక విధంగా స్వస్థత. చదవండి. స్వస్థత పొందినట్లు. ఇది కరోనా నుండి స్వస్థత కాదు, ఇది ఆత్మీయ జీవితంలో కలిగిన బలహీనత నుండి, గాయము నుండి, అభ్యంతరము నుండి, తొట్టుబాటు నుండి, సాతాను చోటు చేసుకున్న ఒక విధమైన అపవిత్రత స్థితి నుండి విడుదల దేవుడి ఇవ్వడానికి సాధన. అందుకే దావీదు రాజు కూడా తన తప్పులన్నీ యథార్థంగా ఒప్పుకున్నది బైబిల్లోనే రాయబడి ఉంది, ఒక అధ్యాయం అంతా. అది ఇశ్రాయేలులకు కూడా ఒక సవాల్, తనతో ఉండిన వారికి కూడా ఒక హెచ్చరిక, ఒక ఆదరణ. తర్వాత దేవుడు తను క్షమించాడు అనేది ఇతరులకు కూడా ఒక మార్గం. చూడండి ఎన్ని వైపుల పని చేస్తుందో. కాబట్టి పశ్చాత్తాపము, ఒప్పుకునేది, ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయడం, అది కూడా ప్రభువు కూడా చేస్తున్నాడు ప్రార్థన. మనం కూడా ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయాలి. సాధారణంగా ఎవరైనా ఏదైనా తప్పు చేశారంటే వాళ్ళని తిడతాం కదా. సరే, మొదట మెల్లగా తిట్టండి, ఆ తర్వాత వాళ్ళను మంచి దారికి తీసుకురండి. కొన్నిసార్లు కోపపడకుండా ఉంటే కూడా వాళ్ళు ఇంకా ధైర్యంగా తప్పు చేస్తూ ఉంటారు. కోపపడుడి కానీ పాపం చేయకుడి, కోపపడుడి కానీ ద్వేషించకండి, కోపపడుడి కానీ వాళ్ళ కొరకు ప్రార్థన చేయకుండా ఉండకండి, కోపపడుడి కానీ ఎట్లయినా వారిని ఒక మంచి దారికి తీసుకురండి. లేకపోతే మనం పాపం చేసిన వారు అవుతాం. కాబట్టి దేవుని బిడ్డలను, గిబియోను లాంటి వారిని ఎలాగో ఆదుకోవాలనేది మనకు ఒక ఆత్మీయ పాఠం. కాబట్టి మన జీవితము ఆత్మీయ బలహీనులైన వారిని, మనతో ప్రభుతో సమాధానపడిన వారిని ఎట్లా ఆదుకోవాలనేది మనకొక బాధ్యత. వాక్యముతో కూడా వారిని ఆదరించాలి, పోషించాలి, హెచ్చరించాలి. ఆ తలాంతు మనకు దేవుడు ఇవ్వాలి. ఆ తలాంతు ఏంటి? ఆదరించడం, హెచ్చరించడం, పోషించడం. 14:3 మొదటి కొరింథీ 14:3 క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు. ఏం మాట్లాడుతున్నారు? ఈ ప్రవచన వరం అనేది అపేక్షించుడి, మొదటి వచనంలో ఉంది కదా.
చదవండి. ప్రేమ కలిగి ఉన్నటకు ప్రేమ కలిగి ఉంటకు ప్రయాసపడుడి. ప్రయాసపడండి. ఆత్మ సంబంధమైన వరములను ఆ, ఆసక్తితో అపేక్షించు. ఆసక్తితో అపేక్షించుడి. విశేషముగా విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించు. ప్రవచన వరము అపేక్షించుడి. ప్రవచించువాడు హెచ్చరిక, తర్వాత పోషణ, తర్వాత క్షేమాభివృద్ధి కలిగించువాడు. ఫిలిప్పుకు 4 కూతురు కదా, పెళ్లి కూడా కాలేదు. యవనస్తులు ఏం చేసేవారు? బాగా వంట చేసేవారు. అంతేనా? ఏం కూర చేసేవారు చెప్పండి? చికెన్. చదవండి. 21 9 21 9వ వచనం. అపోస్తలుల కార్యం 21:9 చదువు. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతని కుండిని, అనగా ఫిలిప్పు కుండిని, వారు ప్రవచించువారు. దేవుడు ఆ వరం ఇచ్చాడు. అంటే ఒక విధంగా సహోదరులకే, యవనస్తులకే ఒకవేళ వాక్యం చెప్పి ఉంటారు, తనకు వారికి సాధ్యమైన స్థాయిలో చిన్నవారికైనా, సమానులైన వారికైనా, రక్షణ లేని వారికైనా ఒక విధంగా వారికి సాధ్యమైనంత వరకు దేవుని వాక్యం అర్థం చెప్పి అన్వయించుకునేటట్టు దేవుని వాక్యం విశదీకరించి రక్షణ కొరకు, ఆత్మీయ ఎదుగుదల కొరకు, ఒక విధంగా దుఃఖములో ఉండేవారికి, శోధనలో ఉండేవారికి తప్పించుకునే మార్గం, నిరుత్సాహపడి వెనుకకు పోయిన వారు ముందుకొచ్చేటట్టు కూడా వారు దేవుని వాక్యమును సరైన విధంగా మరి చెప్పగలిగారు. అందుకే ఆ పరిచర్య అపేక్షించండి. కొంతమంది భాషలు మాట్లాడాలా అంటారు. అది కూడా కొంతమంది ఆసక్తి ఎక్కువ చూపిస్తారు. అన్య భాషలో మాట్లాడాల. ఒక విధంగా అన్య భాష దేవుడు వాడుకోవచ్చు అవసరమైతే. ఒక విధంగా మొట్టమొదటి కాలంలో శిష్యులు అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వారి భాష వీళ్ళకు వచ్చేది కాదు. అప్పుడు దేవుడు వారి ద్వారా వారికి రాని భాష మాట్లాడేటట్టు సహాయపడ్డాడు. అందుకే మా ఊర్లో కూడా చెప్తారు, పాతకాలంలో తోమ కేరళకు వచ్చినప్పుడు మలయాళంలో మాట్లాడాడంట. ఆయనకు మలయాళం రాదు, కానీ దేవుడు మాట్లాడించాడు. ఒక విధంగా భాషల వరము సరైన విధంగా వాడడానికి ఒక ఆత్మీయ స్థాయి లేకపోతే కొన్నిసార్లు ఉద్రేకంగా ఏదేదో మాట్లాడతారు. ఎవరికి అర్థం కూడా కాదు, ఎవరికి లాభం కూడా ఉండదు. కొన్నిసార్లు అలాంటి ఉద్రేకపూర్వకమైన విషయాలపై శ్రద్ధ ఉంచి తప్పిపోకూడదు. ఒకసారి జెహోషామలో కాన్వకేషన్లో అనుకుంటా ఒక సహోదరి ఏదేదో గట్టిగా మాట్లాడింది, ఎవరికి అర్థం కాలే. భక్సింగ్ గారు నోరు మూసుకున్నాడు. అప్పుడు అక్కడున్న పెద్దలకు కొంత సందేహం వచ్చింది, భాషలు మాట్లాడేవారిని మనం ఆపకూడదు కదా. అప్పుడు భక్సింగ్ గారు అన్నారు, ఈ స్త్రీ మాట్లాడింది పరిశుద్ధాత్మ ద్వారా కాదు, అందుకే నేను ఆగిపోమన్నాను.
ఆమెను పిలిచి పెద్దలందరూ ప్రార్థనలో ఉండి మధ్యలో పిలిచి కూర్చోబెట్టి ఆమెను అడిగారు, నువ్వు ఏమి ఆత్మతో, ఎలాంటి ఆత్మతో మాట్లాడావు అంటే ఆమెనే ఒప్పుకుంది, నేను దయ్యం ద్వారానే మాట్లాడాను, దురాత్మ ద్వారా మాట్లాడానని ఒప్పుకుంది. కాబట్టి సంఘం ఎంత క్షేమాభివృద్ధి కలిగేటట్టు గురి కలిగిన జీవితమే సరి అయిన గురి, సరి అయిన పద్ధతి, సరి అయిన నడిపింపు. మనుషులు సొంత మెప్పు కొరకు ఏమేమో చేస్తుంటారు, భాషలు మాట్లాడుతుంటారు, స్వస్థపరుస్తుంటారు కూడా. స్వస్థతను కూడా అంతగా ఆశించకూడదు. దేవుడు స్వస్థపరుస్తాడు ఆయన చిత్తమైతే. స్వస్థత కంటే మించింది ఆత్మీయ స్వస్థత, ఆత్మీయ జీవితం. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. గిబ్యోనీయులకు సహాయపడడానికి ఇశ్రాయేలీయులు ఎలాగా పూనుకున్నారు, అలాగే మనం కూడా ఒక బాధ్యత వహించాలి. దుఃఖంలో ఉండే వారిని ఆదరించాలి, అది కూడా మన బాధ్యత. ఒకరినొకరు ఈ మాటల చేత ఆదరించుకొనండి. అంటే ఎవరైనా చనిపోయినప్పుడు తప్పకుండా దుఃఖం ఉంటుంది. ఆ దుఃఖంలో కూడా నిరీక్షణ, మనకున్న నిరీక్షణను గూర్చి చెప్పి ఆదరించాలి. ప్రభు వస్తాడు. ప్రభు వచ్చినప్పుడు దేవుని బిడ్డగా చనిపోయిన వ్యక్తి తిరిగి లేస్తాడు, అక్షయమైన శరీరంతో లేస్తాడు. ఆ తర్వాత మనం కూడా సజీవులుగా ఉన్న మనం మార్చబడతాం, అక్షయమైన శరీరం ధరించుకుంటాం. ఆ తర్వాత మనం యుగయుగాల వరకు కలిసి ఉంటాం. ఈ సత్యము దేవుని బిడ్డల హృదయంలో నాటుకపోవాలి, లేకపోతే వాళ్ళకు ఆదరణ ఉండదు. కాబట్టి ఒకరినొకరు ఆదరించుకోవాలి. ప్రభు రాకడను గురించి, పునరుద్ధానముని గురించి, నిత్యత్వము కలిసి ఉండబోయే దాని గురించి ఇతరుల యొక్క హృదయంలో, దేవుని బిడ్డలైన రక్షణ పొందిన వారి హృదయంలో స్థాపించబడాలి. ఇది మన యొక్క బాధ్యత. తర్వాత మరి ఇశ్రాయేలీయులు పోగైన రాజులందరితో యుద్ధం చేసి వారిని హతము చేసి, వారి రాజులను కూడా హతం చేసి వేలాడదీసి వారిని అదే ఎక్కడైతే దాక్కున్నారో అదే గుహలో వారిని పాతిపెట్టి దేవుడిచ్చిన విజయాన్ని మరి ఇశ్రాయేలు అనుభవించారు. యెహోషువ చేసిన ప్రార్థన కూడా చాలా గొప్ప ప్రార్థన. చదవండి, యెహోషువ 10:12. యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను, సూర్యుడా నువ్వు గిబియోన్లో నిలువు, చంద్రుడా నువ్వు అయ్యాలో లోయలో నిలువు వరకు నిలిచాడు. చూడండి, సూర్యుడా భూమి ఆగిందా? చూడండి. సరే, సూర్యుడు ఆగాడు అంటే మనుషులకు అర్థమవుతుంది, సూర్యుడు అస్తమించకుండా. సరే, కానీ నిజంగా ఆగింది భూమి. ఒక విధంగా దేవుడు రాత్రి రాకుండా చేశాడు. దాదాపు ఒక్కరోజు రాత్రి అయితే యుద్ధం చేసేది కష్టమని యెహోషువ అట్లా ప్రార్థన చేసి
ఎదురుగా వచ్చిన సైన్యం అంతటిని ఓడించేదాకా రాత్రి రావద్దు, పగలే ఉండాలి. దాదాపు 24 గంటలు పగలే ఉండాలి. అలాగైంది. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప ప్రార్థన. ఇంకొక చోట కూడా ఇలాంటి ప్రార్థన ఎవరో చేశారు. నీడ వెనుకకు రాదు. ముందుకు పోవాలంటే ముందుకు పోతుంది, ఎవరు చెప్పక్కర్లే. వెనుకకు రావాలి. చదవండి. 2వ రాజులు 20:10-11. 2వ రాజులు 20:10-11. అందుకు ఎజికియా ఇలాగానే మీ నీడ 10 మెట్లు, ముందటికి నడుచుట అల్పం కానీ 10 గడులు వెనుకకు నడవాలి. ఇది కూడా సూర్యుడు ఆగిపోయినట్టే, లేకుంటే భూమి ఆగిపోయినట్టే. ఎవరో శాస్త్రజ్ఞులు సూర్యుడు, భూమి, చంద్రుడు, గ్రహాలన్నిటి యొక్క స్థానం గురించి కొన్ని వేల సంవత్సరాలు వెనుకకు దాని స్థానము ఎలాగా ఉండింది, ఎలాగా అది నిలబడుతుంది అని పరీక్ష చేసినప్పుడు వారి లెక్క ప్రకారం ఒక్కరోజు భూమి తిరగలేదు అని కనిపెట్టాడు. ఒక్కరోజు. అన్ని రోజులు తిరుగుతుంది, కానీ ఒక్కరోజు ఎప్పుడో గతములో భూమి తిరగలేదు అని తెలిసింది. వా, ఇప్పుడు దానికి కారణం వెతుక్కోవాలి. అది నిజంగా జరిగిందా అంటే నిజంగా జరిగింది. యెహోషువ ప్రార్థన, యెషయా ప్రార్థన, ఎహిజ్కియా మనవి దేవుడు అంగీకరించిన ఈ 2 సందర్భాల ద్వారా ఒక్కరోజు దేవుడు భూమిని తిరగనీయలేదు. అదొక గొప్ప సాక్ష్యం లోకమంతటికి. బైబిల్లో ఉన్నది, దాని చరిత్ర అని రుజువు అయింది. కాబట్టి దేవుడు గొప్పవాడు, దేవుడు సృష్టికర్త, దేవుడు సృష్టి అంతటిని నియంత్రించేవాడు. దేవుని ప్రజల యొక్క ప్రార్థన ఎంత ప్రభావం గలది, ఎంత శక్తి గలది. సృష్టిని నియంత్రించే శక్తిని కూడా అరికట్టగలిగిన శక్తి ప్రార్థనలో ఉంది, దేవునిలో ఉంది అనే రుజువు అయింది. యెహోషువ ప్రార్థన. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు దేవుడు విని జవాబిచ్చినట్లు ఎన్నడూ మనుషుల యొక్క ప్రార్థన దేవుడు విన్నట్టు లేదు. అలాంటి ప్రార్థన. కాబట్టి దేవుని ప్రజలుగా మనం కూడా ఎంత ధైర్యంతో, ఎంత విశ్వాసంతో దేవుడు ఎంత గొప్ప కార్యము యెహోషువ ప్రార్థన విని దేవుడు చేశాడు. ఇశ్రాయేలుకు విజయం ఇచ్చాడు, సూర్యుని ఆపాడు, భూమిని ఆపాడు. రాత్రి కాకుండా దాదాపు ఒక రోజంతా పగలుగా ఉంచాడు. శత్రుపైన విజయం ఇవ్వడానికి ప్రభుయే వారి పక్షంగా పోరాడాడు. ఇంకా వడగండ్లు కూడా కురిపించి ఆ వడగండ్ల ద్వారానే చాలామంది చనిపోయారు. ఇశ్రాయేలుని చంపే పని కూడా లేదు, శత్రువులను అట్లా కూడా చేశాడు. దేవుడు ఎంత గొప్ప కార్యమైనా చేయగలడు. మన ప్రార్థన, మన విశ్వాసం, మనం ప్రభు ప్రజల పక్షంగా ప్రార్థన చేయాలి. ఇంకా అనేకుల పక్షంగా కూడా ప్రార్థన చేయాలి. ఇతరుల కొరకు ప్రార్థన చేసే గొప్ప సేవ.
దేవుని ప్రజల క్షేమం కొరకు చేసేది ఇంకా గొప్ప అత్యవసరత. ఈ దినాల్లో లోకమంతటి కొరకు ప్రార్థన చేసేది కూడా ఒక గొప్ప అత్యవసరత. ప్రార్థన చేయండి. ఒక సహోదరుడు మొదలుపెట్టండి. సాయంకాలం కంబైన్డ్ యూత్ మీటింగ్ ఉంది, 4 గంటలకు ప్రార్థన చేయండి. రేపు ఆరాధన 2 సెషన్లు. ఉదయకాలం 7:30కే సండే స్కూల్ పిల్లలకు పరిచర్య యూట్యూబ్ ద్వారా. అన్నిటి కొరకు ప్రార్థన చేయండి. మన దేశము ఇప్పుడు కరోనా వ్యాధి వ్యాపించిన స్థాయిలో ఏ స్థానంలో ఉంది? 4వ స్థానంలో ఉంది. చూడండి, ఎక్కువ అవుతుంది. దేవుడు కనికరించినట్లు ఈ వ్యాధిని కూడా ఇక్కడ ఉన్నట్లు ప్రార్థన చేయండి. ఒక సహోదరుడు మొదలుపెట్టండి. అనేకులు రక్షణ పొందడానికి, ప్రభుని తెలుసుకోవడానికి, అన్ని దేశాలు వాక్యం వినడానికి, సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవడానికి, ప్రభు వాక్యం వినడానికి, సువార్త వినడానికి అనేకులను సువార్తికులుగా కూడా దేవుడు లేపేటట్టు ప్రవచన వరం, శ్రేష్టమైన వరం దేవుడు అనేకులకు ఇవ్వాలి. అది కూడా ప్రార్థన చేయండి.